అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మార్నింగే లేచి మెలికల ముగ్గు అయితే వేసానండి. నేను పెద్దగా మెలికల ముగ్గును అయితే వేయను అనమాట. ఎందుకో నాకు ఆ మెలికలు అంటేనే భయం అనమాట. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అవి చూడడానికి చాలా బాగుంటాయి, చాలా ట్రెడిషనల్గా ఉంటాయి అన్నమాట. అందుకని నేను మార్నింగే లేచి పేపర్ మీద ఒకసారి వేసుకొని అయితే వేసాను. చాలా బాగా వచ్చిందనమాట. ఇలాగా పెద్ద పెద్ద వేయాలని ఆశగా ఉంటుంది. చూద్దాం, ట్రై చేద్దాం. ఒక్కొక్కటి నేర్చుకొని మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. నా ముగ్గు ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం నేను డైలీ ముగ్గులు అయితే పెడుతున్నాను కదా, చాలామంది నా ముగ్గులకైతే ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంటే ఇష్టపడతారు. అలాగే నేను ముగ్గుకు పెట్టే మ్యూజిక్ కూడా చాలా మందికి నచ్చుతుందండి. అది ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు అని చెప్పేసి నన్ను అడుగుతున్నారనమాట. అదైతే నేను యూట్యూబ్ లైబ్రరీలో డౌన్లోడ్ చేశానండి. మంత్లీ పేమెంట్ చేస్తే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. అదైతే నాకు ఫ్రీ మ్యూజిక్లో ఏం రాలేదు. నేను 160 రూపీసో ఏమో మనీ కట్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను అండి. అది ఎందుకో నాకు వినంగానే భలే అనిపించింది. అంటే నేను ముగ్గులు కూడా పెడుతున్నాను కదా, వీడియోకి స్టార్టింగ్లో పెడితే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే మనీ కట్టి మరీ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఆ డౌట్ పోయింది కదా. మీరు కూడా కావాలి అంటే యూట్యూబ్ లైబ్రరీలో డౌన్లోడ్ చేసుకోండి మనీ కట్టి. ఇంకా నేనైతే ఈరోజు చీకటితోనే లేస్తాను కదా, బయట ముగ్గు అవంతా వేసేసి ఫ్రెష్ అప్ అయిపోయానండి. పిల్లలకైతే ఓ పక్క ఇడ్లీ పెట్టేసి ఈ లోపు అయితే నేను దేవుడికి పూలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. ఇడ్లీ కూడా అయిపోయింది, చట్నీ చేసేసాను. పిల్లలకైతే పెట్టిచ్చేసానండి. వాళ్ళు తినడం కొంచెం లేటుగా తింటారనమాట. టీవీ చూస్తూ తింటారు కాబట్టి నేనైతే ముందు వాళ్ళకి ప్లేట్లో వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి. వాళ్ళు తినేలోపు ఒక అరగంట అయితే పడుతుంది. ఈలోపు నేను దేవుడి దీపారాధన కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా బయట వచ్చేసి మారేడు చెట్టుకి కూడా పూలు అలాగే నీళ్ళు పోస్తున్నాను. మారేడు చెట్టుకి రోజుకు ఒక చెంబు నీళ్ళు అయినా పోయాలంట. అంటే మనం మారేడు చెట్టు అంటే సాక్షాత్తు శివుడి స్వరూపం కదా, శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఇంకా నేనైతే నీళ్ళు పోసి అలాగే పూలు పెట్టి అలాగే ఒక కడ్డీ అయితే వెలిగిస్తానండి. ఈరోజు అయితే చాంగడ్డ పులుసు పెడదామని చెప్పేసి దాంట్లో కొంచెం ఎండు చేప వేస్తే బాగుంటుందని తీసానండి. ఇవైతే నేను కోవూరులో తెచ్చుకున్నాను అనమాట. ఇలా అన్ని కవర్స్ వేసి డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదేమో తాటా చేప. వీటి పేర్లు కొన్నే తెలుసు నాకు. వీటిల్ని ఏదో అంటారు, చుక్కలు కాదు, చూడండి ఇవి ఇసుక పుర్లు అనమాట. దీంట్లో ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది, మధ్యలో ముళ్ళు. ఇవేమో చేదు పక్కలు మనం అంటే డెలివరీ అయిన తర్వాత తింటారు కదా, పాలు పడడానికి ఎక్కువ పడతాయి అన్నమాట ఇవి. అప్పుడు తిన్నాను నేను. ఇవి మెత్తాల ఏందో ఇవి కూడా నాకు తెలియదు పేర్లు. ఇంక ఈరోజు పులుసులో అయితే ఏం వేద్దాం, ఇసుక పొరలు వేస్తాను ఒక 4. మిగతా అన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా ఉంటాయంట. నేను యూట్యూబ్లోనే చూశాను. ఇంక అప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇవి ముక్కలుగా కోసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. ఇంకా నేను తెచ్చుకున్న రోజు హడావిడిగా పెట్టేసాను అనమాట బాక్స్లో వేసి. మాలోకి అయితే ఈరోజు స్కూల్ డుమ్మా కొట్టేశాడండి. చింటమ్మ అయితే వెళ్ళాడు, హోంవర్క్ రాయలేదని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. మధ్యాహ్నం వెళ్తావు కానీ బాగా పెట్టుకోండి రాయ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, బాగా పెట్టుకో రాయ్. ఇంకా 2 హోంవర్క్స్ ఉన్నాయంట. ఇంక అందుకని మధ్యాహ్నం నుంచి వదిలిపెడదామని చెప్పేసి పంపించలేదు.
ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. నేను నిన్న మొన్న వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు కదండి. మొన్న అయితే శనివారం రోజు అని చెప్పేసి పూజ చేసుకున్నాను అనమాట. పూజ కంప్లీట్ అయ్యేతలకే 12 అయిపోయింది. ఇంకా వీడియో టైం అయిపోయింది. ఇంకా హడావిడిగా వీడియో పెట్టినా నాకు మాట్లాడలేనమాట. ఇంకా అందుకని ఆ రోజు వదిలేసాను. ఇంకా నిన్న సండే కదా, నిన్న పెడదామంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అస్సలు వీలు పడలేదండి. ఇంక అందుకని నేను కూడా ఆపేసాను. అంటే ఈరోజు మండే కాబట్టి 1 వీక్ అయిందండి ఈ వ్లాగ్ తీసి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత స్కూల్ తీసే ఫస్ట్ రోజు అనమాట. మా లోకి అయితే హోంవర్క్ రాయలేదనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు కదా, ఇంకా సండే రోజే మా వారు తీసుకొచ్చారు. ఇంకా ఒక్క రోజులో అన్ని హోంవర్క్స్ ఎలా రాస్తారు చెప్పండి. ఇంకా అందుకని లోకిని అయితే స్కూల్కి పంపించలేదనమాట. హోంవర్క్ రాసుకో అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నాను, ఇంటి దగ్గర ఉండిచ్చాను. మా చింటూ అయితే రాసేసాడండి. ఇంకా తనైతే పంపించేశాను. ఇంకా చాలా రోజుల నుంచి మా లోకి కడుపులో నొప్పి అని అంటూ ఉన్నాడండి. ఇంక సరే స్కూల్కి ఎలాగో వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఇంకో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి. మధ్యాహ్నం నుంచి మా చింటూ క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. కొన్ని టాబ్లెట్స్ అలాగే టానిక్ అవి రాశారు. ఇంకా అవి వాడి చూద్దాం, తర్వాత కూడా తగ్గకపోతే స్కానింగ్ తీద్దామని చెప్పారు. ఇంక వస్తూ పిల్లలకైతే స్నాక్స్ అయితే తీసుకొచ్చామండి. ఆల్రెడీ ఇంట్లో పిండి వంటలు అయితే ఉన్నాయి. ఇంకా రోజు అవే క్యారేజ్ పెడుతుంటే అసలు తినట్లేదనమాట. రోజు ఇవేనా మనం తినము అని చెప్పేసి వెనక్కి తెచ్చేస్తున్నారు. సరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అవి తింటారులే, బాక్స్లోకైనా ఇవి పెడదాము అని చెప్పేసి వస్తూ స్నాక్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. అడగడం మర్చిపోయాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అంట్లో అవంతా క్లీన్ చేసుకుంటూ గ్యాస్ కూడా క్లీన్ చేసేసి కాఫీ తాగుదామని చెప్పేసి పాలైతే పెట్టానండి. ఇంకో పక్క మా చింటూ వస్తాడు కదా, అంటే ఫస్ట్ డే కాబట్టి ట్యూషన్ లేదనమాట. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి చాంగడ్డ ఎండుచేప పులుసు పెట్టాను కదండి. మా వారైతే ఎండుచేప అదంతా తినరనమాట. ఇంకా నెల్లూరుకి వెళ్ళాం కదా, వెళ్ళే దారిలో అయితే ఇంకా బిర్యానీ తిన్నారు ఆయన అయితే. ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలిపోయిందనమాట. దాంతో ఇంక కొత్తిమీర రైస్ అయితే చేశాను. ఇంకా చింటూ ట్యూషన్ లేదు కాబట్టి ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తింటాడులే అని చెప్పేసి తను వచ్చేలోపు చల్లారుతుంది అని చెప్పేసి పాలు కాగేలోపు అయితే చేసేసాను అనమాట. మా వారైతే చేపలు, ఎండు చేపలు అవన్నీ ఏం తినరండి. ఇంకా తను తినట్లేదని చెప్పేసి మేము ఎన్ని రోజులు ఉంటాంలే, అంటే ఎన్ని రోజులు తినకుండా ఉంటాంలే అని చెప్పేసి నేను మొన్న కోవూరుకి వెళ్తే తెచ్చుకున్నాను అనమాట. అవి కొన్ని అప్పుడప్పుడు పులుసులో ఎండు చేప పులుసు అలాగే వంకాయ పులుసు అలాగే వేసుకుందామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంకా అవి చేసేసిన తర్వాత వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నైట్ అయితే ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఇక్కడ నేను కొబ్బరి చూసారు కదా ఎంత నల్లంగా అయిపోయాయో. మాకు ఎండ బాగా తగలదండి, అందుకని ఎక్కువ నల్లగా అయిపోతూ ఉంటాయి. నాకేమో ఎండబెట్టాలని ఉంటుంది కానీ ఎండ బాగా తగలక ఇలా అయిపోతాయి అనమాట. చివరికి అవి నేను పడేస్తాను. ఇంకా సరేలే ఎలాగో నల్లగా అయిపోయాయి కదా, ఇంకొంచెం తీసి పెడదాము. ఈ మధ్య స్వాములకి ఎక్కువ టెంకాయలు కొట్టాం కదా, అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కలిపి మనం నెల్లూరుకి వెళ్ళినప్పుడు గానుగ దగ్గర ఇస్తే కొబ్బరి నూనె అయితే ఇస్తారు. ఇంకా అవన్నీ తెచ్చుకుందాం అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే డ్రెస్సులు చూపిస్తున్నాను కదండి, ఇవైతే స్టిచ్చింగ్ అంటే సైడ్ కుట్లు వేయడానికి వచ్చాయన్నమాట. ఒక డ్రెస్కి ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటాం మేమైతే. ఇప్పుడు మొత్తం 5 డ్రెస్సెస్ 250 రూపీస్, అంటే ఒక బ్లౌజ్ కుట్టంత మనీ అయితే వస్తుంది అనమాట. మిషన్ రాని వాళ్ళు కూడా ఇలాంటి చిన్న వర్క్స్ అయితే చేసుకోవచ్చండి. రోజు వస్తాయని చెప్పలేము కానీ వచ్చినప్పుడైనా మన ఖర్చులకైనా ఉంటాయి కదా. ఇవి కాటన్ డ్రెస్ కాబట్టి 50 రూపీస్ అయితే తీసుకుంటాము. మామూలు డ్రెస్ అయితే 20 రూపీస్ తీసుకుంటానండి నేనైతే. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. కొన్ని క్లిప్స్ అయితే తీసి మీతో వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక 2-3 వీడియోలు అయితే ఉన్నాయండి పాతవి, అవి కూడా షేర్ చేసేసుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.